ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. అపొస్తలుల కార్యములు 6:7. అపవాది యొక్క ఎదిరింపుల నుండి మొదటి విశ్వాసులను రక్షించిన 4 లంగరులివి. అపొస్తలుల కార్యములంతటిలో శత్రు ప్రవాహం వలె వచ్చి వారిని నిరుత్సాహపరచుటకు, ప్రభునందున్న వారి విశ్వాసమును ఆనందమును దొంగిలించుటకు గాను ప్రయత్నించినట్లు చూచుచున్నాము. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎట్లు ప్రభువాక్యం విజయవంతముగా వ్యాపించినో చూచుచున్నాము. అపొస్తలుల కార్యములు 12:24 దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించుచుండెను. అపొస్తలుల కార్యములు 13:49 ప్రభువాక్యము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. అపొస్తలుల కార్యములు 19:20 ఇంత ప్రభావముతో ప్రభు వాక్యం ప్రబలమై వ్యాపించెను. అపొస్తలుల కార్యం 16:5 కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. అపొస్తలుల కార్యములు 13:52 అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఇదంతయు ఎట్లు సాధ్యమైనది? మొదట ప్రభు వారికి అనుగ్రహించిన 4 లంగరుల ద్వారా మాత్రమేనని నా విశ్వాసము. ఆ దినములలో పరిశుద్ధ గ్రంథమును బోధించు పాఠశాలలు కానీ కళాశాలలు కానీ లేవు. విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మ వలన వారు స్థిరపరచబడిరి. కాబట్టి అపొస్తలులు బోధించిన పవిత్రమైన దేవుని వాక్యమును విశ్వాసులు గ్రహించి బలము పొందిరి. తమ స్వంత జ్ఞానం పైన కానీ యోగ్యతలపైన కానీ అపొస్తలులు ఆధారపడలేదు. వారు దేవుని చేత బోధింపబడిన వారై పరిశుద్ధాత్మతో నింపబడి అభిషేకింపబడిన వారు. ఆత్మ నడిపించిన కొలది వారు మిశ్రితము లేని పవిత్రమైన వాక్యమును బోధించిరి. వారు సహవాసం నందుండిరి. అది కాఫీ లేక టీ తాగునప్పుడుండు సహవాసం వంటిది కాదు, లేక చేయి కలుపునప్పుడుండు సహవాసము కాదు. అనేకసార్లు ఆదివారం ఒకరినొకరు చేయి కలుపుటతోనే మన సహవాసం ఆగిపోవచ్చున్నది. అయితే ఆది విశ్వాసులు సహవాసం యొక్క శక్తిని గుర్తెరిగి ప్రభు నుండి ఏమి పొందిరో దానిని ఇతరులతో పంచుకొనుట కొరకై సాధ్యమైనన్నిసార్లు వారు కలుసుకొనిరి. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.